పరుల వలన గాని ప్రకృతి వలన గాని నీకు లేదా శ్రీకర్కి ఏదైనా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఈరోజు ఇంటి నుంచి బయటికి వెళ్లకు. నా మనసుకి కీడనిపిస్తుందని చెప్పాను కదా, అందుకే జాగ్రత్తగా ఉండు. రండమ్మా. నాకు వినపడుతుందిలేండి, మీరు చెప్పండి. అది కాదమ్మా, ఒకసారి ఇలా దగ్గరికి రండి. అపరిచిత వ్యక్తివి, ఎందుకొచ్చావో విషయం చెప్పకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నీ మీద నాకు అనుమానంగా ఉంది. బయటికి నడు. చెప్పింది నీకే, బయటికి పో. ఇప్పుడు పోతావా, పోలీసుల్ని పిలవమంటావా? మేలు చేయడానికొస్తే ఎందుకమ్మా అనుమానించి కోప్పడతావు? మేలా? ఏంటది? నాకు తెలిసిన ఒక ఆడబిడ్డ ఇబ్బందుల్లో ఉంది. ఆ బిడ్డను విచారించగా మీ గురించి తెలిపింది. మీకు బాగా కావలసిన అమ్మాయని అర్థమైంది. అందుకే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. ఎవరా అమ్మాయి? నా దగ్గర ఫోటో ఉంది, చూపిస్తాను, ఉండండి. ఓం జటాయ నమః. ఓం జటాయ నమః. ఈ ఫోటో మీ దగ్గర ఎందుకుంది? ఈ విషయం గురించే మీతో మాట్లాడదామని వచ్చానమ్మా. ఎక్కడుంది? ఊరి చివర పడుంది. గాయాలతో కనిపించింది. యాక్సిడెంట్ అయింది. నాకు తెలిసిన వారింట్లో పెట్టి వైద్యం అందిస్తున్నాను. ప్రస్తుతం స్పృహలో లేదు. మాకు చెప్పిన సమాచారం మేరకు మీ దగ్గరకు చేరుకున్నాను. మీకేమవుతుందమ్మా? నా కూతురండి. అవునా? ప్రమాదం ఏం లేదు కదా? మీ స్పర్శతో ప్రమాదం నుండి బయటపడుతుందేమో. నా బిడ్డ గురించి కొంతకాలంగా వెతుకుతున్నాను. ఇంతకాలానికి మీ ద్వారా సమాచారం అందింది. నన్ను వెంటనే నా బిడ్డ దగ్గరికి తీసుకెళ్ళండి. రండమ్మా. త్వరగా వెళ్దాం, పదండి. రండి. కూర్చోండి. మాయాపేటికను ఎవరు చూడకుండా గమనించాలి, లేదంటే అందరికీ నా మీద లేనిపోని అనుమానాలు వచ్చేస్తాయి. సామి అవని విషయం ఏం చేశారో ఏంటో.
ఎస్, మొత్తానికి సామి అనుకున్నది అనుకున్నట్టుగా సాధించాడు. అవనికి ఏం చెప్పాడో గాని గుడ్డిగా నమ్మి వెళ్ళిపోతుంది. పాపం అవని. అవని వెనకొస్తున్నది సాధారణమైన వ్యక్తి కాదు, మహాబలవంతుడైన క్షుద్ర శక్తి. ఈరోజు నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. తాళి తాళి అంటూ ఉపన్యాసాలిస్తూ ఉంటావు కదా, మా పెళ్లికి పెద్ద అడ్డుగా మారిన నీ తాళి ఈరోజు నీకు దూరం కాబోతుంది. లబో దిబో అంటూ ఏడవడానికి సిద్ధంగా ఉండు. అటు పోనీయండమ్మా. అలాగే. అలా ముందుకెళ్ళి ఎడమవైపుకి తిప్పండి. జనసంచారంలోకి వచ్చిన ఈ మాంత్రికుణ్ణి ఎవరూ కనిపెట్టలేకపోయారనుకున్నాను. కానీ ఎవరో నన్ను వెంబడిస్తున్నట్టు ఎందుకు అనిపిస్తోంది? నా వెనుక నా వాసనను పసిగట్టి ఎవరొస్తున్నారు? నన్ను పసిగట్టుట మానవుల వల్లే సాధ్యం కాలేదు, దైవస్వరూపులైన మీ వల్ల అయిందన్నమాట. మీరు అవని అక్షయలోక ఆత్మీయులని నాకు తెలుసు. మీ రాక నా కార్యానికి సానుకూలం కాదు, అడ్డమవుతుంది. నాతో నా మీ ఆటలు. ఏయ్ చిలకమ్మ, ఆ నాగమ్మకు పట్టిన గతే నీకు పడుతుంది. వెనకకి పో. అక్షయ్ ఫోటోను తీసుకెళ్ళి ఎవరికిస్తుంది? మా జాడను తెలుసుకోవడానికి ఎవరికైనా సంకేతం ఇస్తుందా? అయితే వీలైనంత తొందరగా కార్యం ముగించాలి. దగ్గరికి వచ్చేసామా స్వామి? మరో మైలుందమ్మా.